నమస్తే, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఎండలు బాగున్నాయి. చాలామంది ఎండల వెహికల్స్ రోడ్ సైడు పార్కింగ్ వేసి లోపల వాటర్ బాటిల్స్ ఎండకు ఏదైతే బండిని డ్యామేజ్ చేస్తుందో అలాంటి వస్తువులు కార్లలో పెట్టి కార్లు ఎండల పార్క్ చేసిపోతారు. 50 డిగ్రీల వరకు ఎండ కొడుతుంది ఇప్పుడున్న ఈ సమ్మర్ సీజన్లో. చాలా జాగ్రత్త. ఎవరైనా ఎక్కడైనా మీరు కార్ పార్క్ చేసేటప్పుడు ఖచ్చితంగా డోర్కు ఈ గ్లాస్ ఉందనుకోరి, ఇగో ఇంతవరకు ఒక ఏలు పట్టే మందం గ్యాప్, ఈ ఏలు పట్టే మందం గ్యాప్ వదిలేసి మీరు బండి లాక్ చేసిపోరు సార్. దానివల్ల లోపల ఉన్న గాలి బయటకు, బయట గాలి లోపలికి వచ్చి బండిలో ఉన్న సీట్స్ కానీ లెదర్ కానీ ఏం డ్యామేజ్ కాకుండా ఎయిర్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. కాబట్టి దానివల్ల ఎలాంటి నష్టం జరగదు. చాలామందికి ఈ విషయం తెలియక మొత్తం గ్లాస్ లోపలికి డస్ట్ వస్తుందనే ఉద్దేశంలో కంప్లీట్ గ్లాసులు క్లోజ్ చేసిపోతారు. దానివల్ల గ్లాసులు కూడా ఎయిర్ వచ్చి పలిగే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడున్న ఈ సమ్మర్ సీజన్లో అత్యధికంగా రికార్డ్ స్థాయిలో ఎండలు అవుతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్త. ఈ ఎండల నుంచి తట్టుకోవాలంటే కార్లకు ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్క గ్లాస్ ఏదైతే 4 పవర్ విండోస్ ఉంటాయో పవర్ విండోస్ 4 కూడా హాఫ్ ఇంచు కొంచెం డౌన్ చేసి పెట్టండి. దానివల్ల లోపల ఇంటీరియర్ కూడా ఏం డ్యామేజ్ కాదు. ఒకవేళ లోపల ఏదైనా వేరే ఐటమ్స్ ఉన్నా బండికి ఎలాంటి నష్టం జరగదు. ప్లస్ బండి కూడా మనం వెంటనే బండ్లో కూర్చొని స్టార్ట్ చేసినప్పుడు లోపల ఉన్న ఎయిర్ మనకి ఎలాంటి నష్టం జరగదు. ఓకే సార్, నమస్తే, జై శ్రీ.